హాయ్, నేను ఒక స్టోరీ చెప్తున్నాను. ఒక ఊర్లో భార్య భర్త ఉంటారు. వాళ్ళకి ఒక పాప పుడుతుందనమాట. పాప పుట్టిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆవిడ చనిపోద్ది. చనిపోతే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అతను వేరే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక పాప పుడుతుంది. పాప పుట్టిన తర్వాత ఈవిడ సవత తల్లి కదా, ఈవిడ ఏం చేస్తుందంటే ఈ ఫస్ట్ అమ్మాయిని సరిగ్గా చూడదు. సరిగ్గా చూడకుండా అమ్మాయికి తిండి పెట్టడం అది మానేసి ఇంట్లో పని అది చెప్పడము, తర్వాత సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడం అలాంటివి చేస్తుంది. చేస్తుంటే ఈ అమ్మాయి పాపం బాధపడుతుంది, ఏడుస్తుంది. వాళ్ళ నాన్నతో చెప్దామంటే వాళ్ళ నాన్న పట్టించుకోరు. ఇంకా సరే అనేసి అలాగా ఏడ్చుకొని ఇంట్లో పనులు అవి చేస్తుంటుంది. అయితే ఒకసారి ఈవిడ ఏం చేస్తుందంటే బిందిచ్చి నీళ్ళు తెమ్మంటుంది. బావికి వెళ్ళి నీళ్ళు తీసుకొని రమ్మని చెప్తుంది. సరే అనేసి నీళ్ళు తీసుకెళ్ళడానికి ఈ అమ్మాయి వెళ్తే అక్కడేమో బాగుంటుంది. బావి చుట్టూ మొక్కలు ఉంటాయన్నమాట. ఆ మొక్కలకి ఫ్రూట్స్ ఉంటాయి. ఆ ఫ్రూట్స్ ఈ అమ్మాయి తీసుకొని తింటుంటుంది అనమాట. తింటుంటే ఆ ఫ్రూట్స్ యాపిల్స్ అలాగా చాలా ఫ్రూట్స్ ఉంటాయి, బనానా యాపిల్స్ అలాగా. ఆ ఫ్రూట్స్ తీసుకొని తినడము, తర్వాత వాటర్ తీసుకురావడం అలా చేస్తుంటుంది రోజుకిని. అయితే ఈ అమ్మాయి ఫ్రూట్స్ అవన్నీ తినడం వల్ల ఏంటంటే ఈ అమ్మాయి చక్కగా చాలా అందంగా తయారవుతుంది. ఇది దానికి డౌట్ వస్తుంది, ఏంటి ఇదేమి చూస్తే వీళ్ళ పాపకి అన్నీ పెడుతుంది, వీళ్ళ పాప అంత అందంగా ఉండదు, ఇదేమో బావికెళ్ళిన కానించి చాలా అందంగా తయారవుతుంది, ఏంటవుతుంది ఏంటని చూస్తే అక్కడ చూస్తే చెట్లవి ఉంటాయి. ఈవిడ వెళ్తే కనబడదు. ఇక్కడ ఏటో ఉన్నది అనేసి ఏం చేస్తుంది, అక్కడ అది కూడా వీళ్ళ స్థలమే అనమాట. అక్కడ ఒక ఇల్లు ఉంటుంది అనమాట.